ఇవాళ మొదటగా స్నేహ పెద్దపల్లి నుంచి. ఓకే ఉన్నామండి. అది ఓకే అవ్వాలి కదా. సో 16th జూలై 1997 మీది. అవునండి. ఆ, అర్ధరాత్రి 12:50కి. ఓకే అండి. ఓకే, పెద్దపల్లి. అలా కలిసి ఇప్పుడు కొట్టవచ్చు. ఈ 00 పట్టిన అలా పెట్టకు, లేట్ అయిపోతుంది. 15 అయినా ఇది ఏపీలోనండి పెద్దపల్లి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. పాత పాత కరీంనగర్. ఆ, నేను చెప్తాను, ఈజీగా చెప్తాను. నియర్ రామగుండం. ఓకేనా ఓకేనా డేట్ 16/7/97. 0:50 అంటే 50 50 50. 50 చేస్తారు. నొప్పి చేయాలి. మ్యాచ్ లాక్ నడుచుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. నమస్కారం అండి. జూలై 16 97 00:50. అవునండి. విశాఖ నక్షత్రం 4వ పాదమేనా? అవునండి. సగం తేడా వచ్చింది. విశాఖ 4 వృశ్చిక రాశి, మేషలగ్నంలో పుట్టారు. అవునండి. ఏ విషయం అడిగారు మీరు? ఇది గవర్నమెంట్ జాబ్ సెకండ్ చైల్డ్. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా? లేదండి. ట్రై చేస్తున్నారా? చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అంటే మరి ఏంటి ఎందులోని? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. ఆ, ఏదైనా గ్రూప్స్ కానీ ఏమన్నా వస్తాయా? బ్యాంకింగ్ కానీ. అవకాశం అయితే ఉందండి. ఆల్రెడీ మీకు 2 years బ్యాక్ మరి అప్పుడేం ట్రై చేయలేదు ఇది? అప్పుడు చేయలేదండి. గవర్నమెంట్కి అయితే అవకాశం ఉందని ట్రై చేయండి. డేట్ అయితే అది బలం తక్కువ ఉంది కనుక డేట్ చెప్పట్లేదు నేను. ఎప్పటి వరకు అవకాశం ఉంటుందండి అట్లేమన్నా? సంవత్సరంన్నర ఉంటుందండి, ఇంకా 1.5 year ఉంది. సెకండ్ చైల్డ్ అవకాశం అది మేము చెప్పలేదు కదా సార్, అందులో లేదు కదా. ఏమడిగారు? చైల్డ్ సెకండ్ అది ఆల్రెడీ ఒక బాబు. మళ్ళీ క్యాలిక్యులేట్ అది పిల్లల గురించి చెప్పం కదా. ప్రస్తుతానికి అయితే జాబ్ అయితే ఉంది. ట్రై చేయండి. ఒక సంవత్సరంన్నర మీరు ట్రై చేయండి, వస్తుంది. జాబ్ అయితే ఉంది. సరే అండి. వస్తుందండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే అది వాళ్ళ హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అయితే ఈమెకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలని ఆలోచన. లేదు, మంచి సంకల్పం మంచిదండి, వస్తుందండి. ట్రై చేయమనండి. ఓకే. శుభం. ఓకే అండి, నెక్స్ట్. రామకృష్ణ డోర్నాల నుంచి. ఇప్పుడు డేట్ కొట్టు. డేట్ కొట్టు. ఒకటి నమస్తే మేడం. నమస్తే నమస్తే. డేట్ కొట్టు కదా. ఇది షిఫ్ట్ అది కాదు, ఇది గ్యాప్.
గ్యాప్ ట్యాబ్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఒకటి కొలుస్తారు. వచ్చిందా చార్ట్ 3/12 92 సార్ 1992 9:45 9:45 AM డోర్నాల. 9:45. ఎక్కడ సార్ ఇది డోర్నాల? సార్ ప్రకాశం జిల్లా మేడం. శ్రీశైలం దగ్గర కొట్టండి. శ్రీశైలం శ్రీశైలం పక్కన- కొట్టండి. ఎక్కడ సార్? శ్రీశైలం పక్కన శ్రీశైలం మేడం, కొట్టండి ప్రకాశం జిల్లా మేడం. మార్గాపురం అయినా పర్లేదు మేడం, మార్గాపురం పక్కనే మేడం. సార్ అది లిస్ట్ లో ఉన్న పేరు చెప్పాలి అందుకని. మార్గాపురం సార్, మార్గాపురం అయితే దగ్గర సార్, లిస్ట్లో ఉంటుంది. శ్రీశైలం దగ్గర దోర్నాల సార్, దోర్నాల స్వామి. అంతే గురుగారు, శ్రీశైలం కొట్టండి. అదే కొట్టాను సార్ నేను. December 3, 1992. స్వామి 9:45. ప్రోభాద్ర నక్షత్రమేనా 3వ పాదం? అవును స్వామి, పురోభాద్ నక్షత్రం 3వ పాదం. కుంభరాశి స్వామి. ఎవరిదండి చార్టు? స్వామి నాదే స్వామి. ఏమడిగారు? స్వామి ఇట్లా అదే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్. ఉమ్. నాకేంటంటే కొంచెము బిజినెస్ పరంగా కానీ లేకపోతే హై లెవెల్ జాబ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందో దానికి కొంచెం వెళ్ళి ప్రిపేర్ అవుదామని. నేను చేయబట్టి పడికి బిజినెస్ లో అలాంటి ఏం చేయకండి. మీరు జాబ్ పోతే జాబ్ రాదు జీవితంలో. స్వామి. మీరు ఉద్యోగం రావడమే గొప్ప విషయం మీ జాతకానికి. దీన్ని వీళ్ళు కాదని ఇంకా హై జాబ్ అని ఇంకోటి అని చేశారనుకోండి, అసలుకే మోసం వస్తుంది. మీకు ఏమైనా ఓపుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్ లోనే కంటిన్యూషన్ అవ్వండి. సైడ్ స్వామి. బిజినెస్ ఏమైనా చేస్తే మెడికల్ అలాంటి ఏమైనా ప్లాన్ చేసుకోండి. స్వామి. అంతేగాని ఉన్న జాబ్ను వదిలేసి ఏం చేసినా కూడా మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఉండదండి లైఫ్. స్వామి. అది గుర్తుపెట్టుకోండి. అదే స్వామి. సరే, శుభం. స్వామి. ఓకే అండి. స్వామి. స్వామి హలో చెప్పండి. స్వామి. అలా అంటే అంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది స్వామి, జాబ్ వదిలేస్తే కానీ అట్లా. అంటే నేను కొంచెం వేరే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి వాటికి ప్రిపేర్ అవుతున్నాను స్వామి. పోయినసారి కూడా నాకు మిస్ అయింది అన్నమాట. మీ జాతకం మీ జాబ్ పోగొట్టడానికే మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తుంది. ఇంక ఇక్కడి నుంచి ఉన్న దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకోండి. మళ్ళీ డబ్బులు ఏమి రావు. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. స్వామి. స్వామి ఏమన్నా ఈ జ్యోతిష్యం కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది స్వామి, ఏమైనా జాతక పరంగా? జాబ్ ఏమైనా పోతే అది జ్యోతిష్యం నేర్చుకుంటే జాబ్ ఎలాగా పోద్ది, నేర్చుకోండి. ఒకవేళ వద్దనుకుంటే జాబ్. స్వామి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నిఖిల్ కుమార్, చిత్తూరు నుంచి. మేడం ఉన్నారా? ఉన్నాం మేడం. పంతొమ్మిది 5/2000. 5/5 తారీఖు 5వ నెల అదే నేను కాదు, 19 5వ నెల మే. అవును గురుగారు, మే 12 అంటే అదే 2000 2/12 2000 2005 ఇస్తుంది. 2000 రావాలి సంవత్సరం. 19 చిత్తూరు. ఎవరిదండి చార్ట్? మా అబ్బాయిది మేడం. మే మా అబ్బాయి నిఖిల్ కుమార్. మే 19 2000 ఆ, 2:19. అవును సార్. అనురాధ నక్షత్రం 3వ పాదం. ఆ, వృశ్చిక రాశి, మీనలగ్నం. అవును సార్. ఏ విషయం అడిగారు? అదే ఇప్పుడైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్ ఇక్కడ బుక్స్ కంపెనీలో. విదేశీయానం ఏమైనా ఉందా, బయట వెళ్ళేదానికి ఆస్కారం ఉందా, లేదా ప్రైవేట్ గవర్నమెంటా? ఇక్కడైనా 100% విదేశీ యానం వెళ్తారు.
ట్రై ఓకే. చేయండి ఆల్రెడీ ఎప్పటిలోపు? ఆగస్ట్ నుంచి 2027 ఆగస్ట్ వరకు. 26 నుంచి 27 వరకు సార్. అవునండి, అప్పట్లో ట్రై చేయండి, వస్తుంది. విదేశీయానం 100% వెళ్తారు. ఓకే సార్. అంటే కంట్రీయే మారుతుందా సార్? కంట్రీ మాట్లాడతాం. ఏంటమ్మా? కంట్రీయే మారి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? విదేశీయానం అంటేనే అదే. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడైతే మేము తిరుపతిలో ఉన్నాము, నెల్లూరు వచ్చాము. ఆ, 8 కంట్రీ months అవుతుంది. మాట్లాడండి. అది విదేశం కాదులేమ్మా. విదేశాలు అంటే ఫ్లైట్ ఎక్కి ఓకే ఓకే ఒక దాదాపు ₹1,00,000 టికెట్ ఉండాలి, అదే విదేశం అనుకోండి. ఓకే ఓకే సార్. ఈ ఈ ఇయర్ ఆగస్ట్ నుంచి ట్రై చేయమంటారా? ట్రై చేయండి, ఓకే. వస్తుందండి. అక్కడ సరే సార్. అక్కడికి వెళ్తాను. బాగుంటుందా సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత? చాలా బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది. మీరు మళ్ళీ ఏమి అడగకుండా ఉంటారు కనుక ఇబ్బంది ఏమి ఉండదు. విదేశీ బాగుంది కనుక బాగుందని చెప్పాను, వెళతారని. సరే సార్. అక్కడ మనం వంట చేసుకోవాలా, లేకపోతే మీరు వస్తారా వంట చేయడానికి? ఎలాగా అంటే అంటే ఒక్కడే బాబు సార్, అంటే బయట అవును, వెళ్తే బాగుంటారా లేదా? నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకి. కానీ నా పరిస్థితి కూడా ఎలాగే ఉంది, మరి ఏం చేయాలి అర్థం అవట్లేదు. కానీ బాగానే ఉందండి జాతకం, ఏ ఇబ్బంది లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. నెక్స్ట్ డి సురేష్, మహబూబాబాద్. మేడం. ఇప్పుడు మే నెల ఓకే. అలా కుట్టగానే హలో. వెయిట్ చేయండి మేడం. ఓకే. 21 సెప్టెంబర్ 1986. 1986. ఏ ఊరు? టైం? 11:30 PM. 21 సెప్టెంబర్ 1986, 11:30 PM, మహబూబాబాద్. అవునండి. రావట్లేదని. వస్తుంది. ఎవరిదండి జాతకం? ఇది మా హస్బెండ్ అండి జాతకం. ఎవరమ్మా? మా హస్బెండ్. 21 సెప్టెంబర్ 1986, 11:30 రాత్రి, మహబూబాబాద్. అవును. భరణి నక్షత్రం, మేషరాశి, ఒకటో పాదం. ఏం తెలుసుకోవాలనుకున్నాను? తిను యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఫార్మాలో జాబ్ చేస్తున్నారు. అయితే అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నారు అన్నట్టు. ఇంతకుముందు ప్రీవియస్ వెళ్ళేసి వచ్చిండు. మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్దామని చూస్తున్నాడు. జాబ్ వీసా ఏమైనా పడే ఛాన్సెస్ ఉందా? అవదండి, అవదు. అబ్రాడ్ ఏమో వెళ్ళొద్దండి. అంటే ఉంది కానీ అది కంటిన్యూషన్ అవ్వదు. అది కంటిన్యూషన్ ఇక్కడ ఎక్కడ ఏదైనా ప్లాన్ చేసుకోమనండి. అంటే బిజినెస్ ఏమైనా ప్లాన్ చేసుకోమంటారా? జాబ్ అదే చేసుకుంటూ బిజినెస్ పెట్టుకోమంటారా ఏమైనా? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారా మీ ఊర్లో? ఇక్కడ హైదరాబాద్ లో చేస్తారు ఫార్మాలో. ఆ, అది చేసుకుంటే ఏమైనా బిజినెస్ ప్లాన్ చేసుకోమంటారా మరి? చేసుకోండి అమ్మా, అలా చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. మ్మ్. ఇబ్బంది ఏమి ఉండదు మీకు. కానీ మీ విదేశీయానం అవన్నీ అయితే ఇది కంటిన్యూషన్ అవ్వదు. ఇది ఓకే. సరే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ చార్ట్ గౌతమ్ ఓంకార్, జంగారెడ్డిగూడెం నుంచి. నమస్తే అండి, ఉన్నానండి. నమస్తే.
ఏ ఊరు అది? చంద్రుడు కూడా మీ దగ్గర ఉమ్. చంద్రుడు కూడా రాలేదుగా. తీసుకోలేదా? ఏలూరు కృష్ణ. ఏలూరు. ఆగస్టు 6 టైం 7:15. ఎవరిదండి చార్ట్ జాతకం? నా పేరండి, నేనండి, గౌతమ్. ఆగస్టు 6, 88, అవునండి. 7:15 PM. అవునండి. నక్షత్రం రోహిణి నక్షత్రం. అవునండి. 1వ పాదం వృషభ రాశి, కుంభలగ్నం. ఏమడిగారమ్మా? నాది డిసెంబర్లో ఉద్యోగం పోయిందండి. అయ్యో. ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. అసలు గత 14 ఏళ్ళ నుంచి నిలకడలేదు. 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఉద్యోగం. 14 కంపెనీలు మారటమే అవుతుంది. ఈసారి పోయింది ఆల్మోస్ట్ 4 నెలల నుంచి ఖాళీగా ఉన్నానండి. ఆ, కష్టంగా ఉంది. సో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేదంటే వ్యాపారమా, లేదంటే ఎట్లా ఏంటి అనేది తెలియట్లేదు. ముందుకు ఎట్లా వెళ్ళాలి? వ్యాపారం అలాంటివి వద్దు కానండి, మీరు జాబ్కే ప్రయత్నం. వినిపిస్తుంది కదా? హలో. నేను చూస్తాను. నిమిషం. మేడం, ఫిబ్రవరికి మీ జాబ్ క్లోజ్ అయిపోయిందా? డిసెంబర్ మధ్యలో పోయిందండి. డిసెంబర్ 8వ తారీఖు తీసేశారండి. ఆ, అప్పటి నుంచి కాల్స్ ఏమీ రావట్లేదు. అప్లై చేస్తున్నా కానీ ఏం లేదండి. ఉమ్. ఓకే. మధ్యలో ట్రేడింగ్ లాంటిది చేశాను కానీ అందులో లాస్ వచ్చేసిందండి. పూర్తిగా క్యాపిటల్ కూడా పోయింది. ట్రేడింగా? ఆ, ట్రేడింగ్ చేస్తే ఇంకేమన్నా ఉందా? మీ నాన్నగారికి ఏమన్నా నీకు కొద్ది గొప్ప ఏదైనా కొద్దిగా ఇస్తే అన్నీ పోతాయి. అదే అండి, ఆపేశానండి. చిన్న ట్రై చేశాను. ఈ ప్యారల్గా ప్రిపేర్ అవుతా, బట్ అవదు, మీ వల్ల కాదు అది. అదే ట్రేడింగ్ జాతకం కాదు అసలు. మీకు ఎందుకు వచ్చింది ఈ ఐడియా? అంటే ఖాళీగా ఉన్నాను, ప్రిపేర్ అవుతున్నాను. జాబ్స్ ఏమి రావట్లేదు. ఏమన్నా మెయింటెనెన్స్ కన్నా ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఎక్స్పెరిమెంట్గా కొంచెం స్టార్ట్ చేశాను కానీ క్లిక్ అవ్వలేదండి. పోయిందండి, పక్కన పెట్టేశాను అది. ఆహా, అది సంగతి. ఇప్పుడు ట్రేడింగ్ మీరు 2022 నుంచి మొదలెట్టారా? అప్పటి నుంచి ఎవరైనా పరిచయం అయ్యారా? అవునండి. అవునండి. మీరు ఎప్పుడు జీవితంలో ఒట్టెట్టుకోండి ట్రేడింగ్కి వెళ్ళాలని, ఎందుకంటే అది అది పెట్టారనుకో అంతే సంగతిలో. వెళ్ళండి. సరే అండి, తర్వాత దీని గురించి కొద్దిగా వెయిటింగ్ చేయండి, వస్తుంది, జాబ్ అయితే వస్తుంది, కంగారు పడద్దు. మళ్ళీ ట్రేడింగ్కి వెళ్ళి డబ్బులే తీసుకొచ్చి ఏమన్నా పెట్టకండి. పెడితే మటుకు చాలా లాస్ అయిపోతారు మీరు. మీరు ఎప్ప- మీ వల్ల కాదు ఇంకా. ఎప్పటి నుంచి చూడగలుగుతున్నారండి జాబ్ వచ్చి? ఆల్రెడీ ట్రై చేయండి, మీకు కొద్దిగా అయితే మీకు వ్యాపార అవకాశాలు కొన్ని వస్తాయి. ఏదైనా ప్లేస్ మారాలనుకుంటున్నారా మీరు ముందు? ప్రస్తుతానికి ఆలోచన లేదండి, వచ్చే ఉద్యోగాన్ని బట్టి. ఒక పని చేయండి, మీరు ఆల్రెడీ ట్రై చేయండి, ఒక 1 మంత్ ఆగండి. ఇందులో క్లియరెన్స్ ఉంది, వస్తుందని చూపిస్తుంది నాకు. ట్రై చేద్దరు కానీ నేను చెప్తాను, ఉండండి ఒకసారి. మే 24 నుంచి స్టార్ట్ చేయండి, ఓకే. ఈ జాబ్ వస్తుంది. ఓకే. సరే, సాఫ్ట్వేర్ సైడే ఉన్నాను. విదేశీయానం ఏమన్నా కనిపిస్తుందండి? అవి ఏమి లేవండి ఇందులో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. నెక్స్ట్ ఆగస్ట్ అనగానే 8 చూడదు, ఫణిరాజ్ విజయవాడ నుంచి. నమస్తే. అలా కొట్టి 8 హలో. 8. ఉన్నానండి.
ముందు ఫేస్ అట్లా కొడితే వచ్చింది సార్. ఆ. 8, 8, 9, అలా కొట్టి చుట్టూ కొట్టది ఇలా కింద స్టాప్ ఆ, వచ్చేసింది. చెప్పినది మంచిగా లేదు. హలో మేడం వెయిట్ చేయండి. పిలుస్తారు వినపడింది. 1980 10th సెప్టెంబర్ 1980 కదండి. అవునండి. సిక్కు టైం 8:54 PM విజయవాడ. అవునండి. 54 పిల్లలు 8 అంటే 20 50. మళ్ళీ మొదలుకొచ్చు అదే సార్. ఊరు విజయవాడ. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బ్రదర్దండి. అక్టోబర్ 9, 1980. అక్టోబర్ కదండి, సెప్టెంబర్ 9. ఓకే ఒక్క నిమిషం. సెప్టెంబర్ 10 అండి. సెప్టెంబర్ 10, 1980. సెప్టెంబర్ 10, 1980. అవునండి. రాత్రి 54 అండి. 8:54 విజయవాడ. అవునండి. ఉత్తర నక్షత్రం 4వ పాదం కన్యా రాశి మేషలగ్నం. చెప్పండి ఏ విషయం అడిగారు? ఉద్యోగం గురించి అండి. అతను చేస్తున్నాడు కానీ ఎదుగు బొదుగు లేదు. ఆ, మ్యారేజ్ కూడా అవ్వలేదండి అతనికి. ఉద్యోగం ఖాళీగానే ఉన్నారు ఇప్పుడు కూడా? ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడండి. ఆ, ఎదుగు బొదుగు లేదు. టెన్షన్ చికాకుతో కూడుకుని ఉంది తప్ప ఉద్యోగం సరిగ్గా ఇదిగా లేదండి. ఓకే. ఉద్యోగం కాదమ్మా, ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించి చేశారా? ఏం చేయలేదండి. ఉద్యోగం ఏం చేశారు? ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడండి. అదేంటది? అటెండరా లేకపోతే ఏది మధ్యవర్తిగా ఉండడమా, ఫైల్స్ అందించడం అలాగా? కంప్యూటర్ వర్క్ చేస్తుంటాడండి. ఓకే. ఇందులో జాబ్ సెటిల్మెంట్ ఏమి లేదమ్మా చెప్పడానికి. ఆ, కష్టం ఇది. ఏదన్నా రెస్టారెంట్లు అలాంటి ఏమైనా కొత్తగా ఏమైనా వ్యాపారాలు తీసుకోమానండి, ఆ, అది బెటర్. ఏ మెడికల్ షాపులు అలాంటి ఎట్లా పని చేసుకోవాలి, హాస్పిటల్స్ అలాంటి అట్లా పని చేసుకుంటే ఏదో పని ఉంటుంది కొద్దిగా. యోగం అయితే లేదేమి. వివాహం అండి. వివాహం గురించి అక్కడ అది నెక్స్ట్ దాంట్లో పెట్టాము. ఇప్పుడు విదేశీ అన్న ప్రయత్నం ఫలిస్తుందండి. ఎలా వెళ్తాడు? ఏముందని వెళ్తాడు చెప్పండి మీరు. అసలు ఉద్యోగం లేనివాడు విదేశం ఎక్కడ ఉన్నా, ఉద్యోగం లేనిదే ఉద్యోగం, అసలు వివాహం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ యోగాలు పోతేనే ఉద్యోగం పోతుంది. అందులోని మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తాను, అందరికీ చెప్తాను, మీకే కాదు. ఉద్యోగం తీరం లేకపోతే, ఎవరికైనా సరైన ఉద్యోగం లేకపోతే ఆ మిగతా కూడా దాంతో పాటు పోతాయి అన్నమాట. అవన్నీ ఉద్యోగం బాగున్న వాడికి మిగతా అన్ని కూడా నెమ్మదిగా కవర్ అవుతాయి అన్నమాట. ఇందులో సరిగ్గా లేదండి. మీరు కొద్దిగా వెయిటింగ్ చేయండి, లేదంటే మీ దగ్గరలో జ్యోతిషుడు చూపించండి ఇంకా డీటెయిల్గా. నా వరకు అయితే ఇందులో నాకు ఏం కనిపించట్లేదు. ఇట్లాగే జరుగుతుందంటారు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. అంజిబాబు మేడం నమస్తే మేడం. నమస్తే ఉన్నా మేడం. ఎవరండి? శృతి మేడం. అంజిబాబు ఉన్నా మేడం. హలో నమస్తే. అంజిబాబు ఉన్నారండి? హలో. ఓకే, నెక్స్ట్ రాజ్ కటారం నుంచి ఉన్నారా? మేడం గారు అంజిబాబు ఉన్నాను మేడం. మరి పలకట్లేదని పిలుస్తుండ్రు. వేరే వేరే కాల్ ఎవరిదో వచ్చేస్తుంది మేడం, నేను పలికినప్పుడు. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఉండము 36 91 0050 45. ఇక్కడ 45 ఇది 30 జూన్ 1991 కదండి. పాలకొల్లు. 29 నైట్ మేడం గారు.
ఏదండి? అర్ధరాత్రి అది శృతి మేడం మీరు 29 గట్టిగా అర్ధ మాట్లాడండి, అయితే వేరే చాట్ తీసుకుంటాం. 29 నైట్ మేడం గారు, అర్ధరాత్రి 11:30 12 ఆ టైం మేడం. కాదు, ఇక్కడ మాకేమి ఇచ్చారంటే డీటెయిల్స్ 30 జూన్ 1991 ఇచ్చారు. సరిపోతుంది 29 అర్ధరాత్రి అంటే అది. లేదండి మేడం గారు, అది తీసేయండి ఒకసారి మేడం. మళ్ళీ కొంచెం కన్ఫర్మ్ నెక్స్ట్ మీరు చాట్ చూడండి మేడం. నెక్స్ట్ మేడం చూద్దాం నెక్స్ట్ మేడం, చాట్. తర్వాత చూద్దాం ఇది. లేదు మేడం గారు ప్లీజ్. అది రాజ్ వచ్చారండి కటారం నుంచి. వచ్చాం మేడం. అర్ధరాత్రి అంటే గట్టిగా కదా మర్చిపోయారు. మీది 5th ఆగస్ట్ 1993 అండి? అవునండి. 11 AM కటారం. అవునండి. దగ్గరలో సిటీ చెప్పండి. ఇది పల్లెటూరు అనుకుంటా. అటు వరంగల్ వస్తుందండి. వరంగల్. మే 8, 93 కదండి? అవునండి. మే 5th అండి. ఆగస్ట్ 5th అండి. ఓకే ఓకే. నువ్వు డైల్లో మార్చుకోలేదు, తప్పులో మార్చు. ఆగస్ట్ 5, 1993, 11 AM అండి వరంగల్. అవునండి. అవునండి గురుగారు. శతభిష నక్షత్రం కరెక్టేనా? కరెక్టే అండి. కుంభరాశి, తులాలగ్నం. దేని గురించి అడిగారమ్మా? మా అబ్బాయి అండి, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. PR కోసం ట్రై చేస్తున్నారు. వచ్చే అవకాశం ఉందా? ఎక్కడికండి? ఆస్ట్రేలియాలోనే ఉన్నారు ఇప్పుడు. ఆ, టెంపరరీ వీసా మీద ఉన్నారు. PR కోసము ట్రై చేస్తున్నారు. అక్కడ దేనికది పర్మనెంట్ కోసమా? అవునండి. పర్మనెంట్ లేదమ్మా ఇందులో. మ్హూ. యోగం అయితే ఉంది, విదేశీయానం యోగం ఉంటది, కానీ పర్మనెంట్ గా మ్. స్థిరపడేది అయితే ఉండదు ఇందులో. పర్మనెంట్ అంటే ఇప్పుడు కొద్ది రోజులు ఇప్పుడు PR కోసం అంటే ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు TR అయిపోతుంది. మీరు అన్నది ఏంటో చెప్పండి. అది దేనికి సంబంధించింది ట్రై చేసేది? గురుగారు పర్మనెంట్ కోసం ఇది. పర్మనెంట్ రెసిడెన్స్. మరి అదేగా నేను ఇందాక చెప్పింది. పర్మనెంట్ అంటే ఉండండి, పర్మనెంట్ అయితే ఉండదు. మ్. వాళ్ళు వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ సంవత్సరం నుండి 2 ఏళ్ళు రావడమే తప్పించి అక్కడ క్లియరెన్స్ అయితే ఇవ్వరు వాళ్ళు. అంత తొందరగా అయితే అవ్వదు. 28 తర్వాత అయితే చూడండి అవుతుంది. 2028 అయితే మీరు అన్నట్టుగా ఆ ట్రై చేసింది వస్తుంది. వీళ్ళకి 27 వరకు ఉందండి. నెక్స్ట్ కంటిన్యూ అవుతారా అని. అవుతుందండి, అవుతుంది. ఉద్యోగం అవన్నీ పర్వాలేదండి, ఇబ్బంది ఏం కాదు. ఉద్యోగం చేస్తున్నారండి. అదే అంటే ఇంకా కొన్ని ఇయర్స్ వరకు ఉండడానికి అవకాశం ఉందా అనేసి. అదేండి, అది శాశ్వతమైనటువంటి వాళ్ళు శాశ్వతంగా ఇవ్వరు, కానీ వీళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకే అండి. సరే, థ్యాంక్ యూ. ఓకే అండి. పవన్ కుమార్ గుడివాడ. ఉన్నాం మేడం. కదా. 27th April 1997 కదండి? అవును మేడం. 7:30 PM గుడివాడ. ఎస్ మేడం.
ఎవరిదండి ఈ జాతకం? మా అల్లుడు అండి. ఏప్రిల్ 27 97 7:30 అవును సార్. రాత్రి గుడివాడ. మూలా నక్షత్రం 4వ పాదం, అవును సార్. రాశి తులాలగ్నం. అవును సార్. పెద్దలు కుదిరిచిన పెళ్ళా, ఇది లవ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిందేనండి. చెప్పండి, ఏం డౌట్ మీకు? అంటే 2 years నుంచి జాబ్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు మారదారని అనుకుంటున్నాడు. ఆ, మారితే బెటర్ అండి, ప్రస్తుతం ఉన్నది కంటిన్యూ అవటం బెటర్ అని అడుగుతారు సార్. ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ట్రై చేశారా? ట్రై చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది, ఏదో అనుకోకుండా వెళ్ళలేకపోయాడు సార్. ఆ, ఇదివరకు అందుకని కంటిన్యూ అయితే బెటరా లేదా ఆ- ఆ సార్? ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు మారదాం మామూలు ప్రైవేట్ అనుకున్నదా? జాబే సార్. మారదాం అనుకున్నది ఇదివరకు వచ్చిందా, ఇప్పుడు కాకుండా? రాలేదండి, కొత్తగా ఇప్పుడు చూస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు సార్. ఆహా, ఓకే. అంటే ఇది కంటిన్యూ అయితే బెటరా, మారితే మార్పు ఏమన్నా మారవచ్చా అని అడుగుతారు సార్. ఒక పని చేయండి, మీరు జూన్ నెలలో చూడండి ఒక అవకాశం. అదే సార్. ఒకవేళ అది పర్వాలేదు అనుకుంటే అప్పుడు అట్లాగే సార్. వెళ్ళండి, లేకపోతే వద్దు. అదే సార్. అది బెటర్ ఇంకా. గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఏదన్నా అవకాశం ఉందా సార్? అంటే ప్రైవేట్ గా చేస్తున్నాడు. ట్రై చేయమనండి, అవకాశం అయితే ఉంది కానీ గ్యారంటీ కాదు, ట్రై చేయమనండి. అట్లాగే సార్. ఆహా. థ్యాంక్ యూ సార్. ఆహా. ఓకే. నెక్స్ట్ చంద్రశేఖర్ శ్రీకాకుళం నుంచి. ఉన్నాను మేడం. మేడం ఉన్నానండి. నమస్తే ఓకే గురువు మేడం. గారు. నమస్తే. 2775. July 2, 1975. అవును మేడం. శ్రీకాకుళం. 9:04 AM శ్రీకాకుళం. అవును మేడం. శ్రీకాకుళం 5. ఫిబ్రవరి 7, 1975. 9:04. నాగంట 75. 75. జులై కదా. జూలై. ఒక్క నిమిషం. జూలై 2 వచ్చింది చూడండి. చూడండి, జూలై 2, 1975. 9:40. 4 నిమిషాలు. 9:04. అవును గురువు గారు. రేవతి నక్షత్రం 2వ పాదం, అవును గురువు గారు. మీనరాశి, అవును గురువు గారు. సింహలగ్నంలో పుట్టారు. ఏమడిగారండి ఇది? ఇది సొంత ఇల్లు ఇంతవరకు ఏం తీసుకోలేదండి. ఆ యోగం ఉందా లేదా, ఎప్పుడు ఉంటుంది అన్నదండి. మొన్న మీరు 1 year బ్యాక్ ట్రై చేశారా దీని గురించి అన్నా? అంటే చూస్తున్నాం కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదండి ఇప్పటి వరకు. ఆయనకి 50 years వచ్చేసాయి. ఆ అదే టెన్షన్ వస్తుంది అనమాట. అసలు తీసుకుంటామా లేదా, యోగం ఉందా లేదా అని అడుగుదామని గురువు గారు. ఇదివరకు ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా? లేదు గురువు గారు. నాన్నగారు ఆస్తి అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి అసలు.
2022 మే తర్వాత ట్రై చేశారా ముందు అక్కడ బలంగా ఉన్నా? అంటే ఏదో చూస్తున్నామండి, ఎవరైనా ఏదైనా 22 మే 22 మే తర్వాత అండి. మే నుంచి 24 లోపు ఆ 2 ఏళ్ళు ట్రై చేశారా? అంతగా లేదనుకుంటా అండి. ఆ యోగము తక్కువ ఉందండి. ఇది ఈ జాతకానికి గృహయోగం అనేది ఖచ్చితంగా అయితే ఇండికేషన్ చేయట్లేదు. ఎందుకంటే అవును. అక్కడ బలమైన టైంలో అయిపోయినాయి. ప్రస్తుతానికి ఈ దశ కూడా బాగలేదు. ఆ, 29 తర్వాత అయితే ట్రై చేయండి. 29 తర్వాత అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకంత అసలు ఏం లేదండి. గ్యారెంటీ ఉండదండి. 29 తర్వాత అయితే 100% మీకు కొద్దిగా అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది మనకు. ఆహా ఆహా 29 తర్వాత అయితే ఇప్పుడు 25లోనే మే తర్వాత కూడా ఉంది చిన్న అవకాశం. కానీ ఇది వర్కౌట్ అవుద్దా లేదు డౌట్ నాకు. ఆహా 25 మేలో కూడా ఉందమ్మా. ఇక్కడ ఓ, కూడా 25 మే తర్వాత. దాటితే అది కూడా అయిపోయింది ఆగండి. ఇంకో టైం ఉంది. సరే. వన్ మినిట్. ఫ్రంట్కి వెళ్ళాలి. ఇది బలమైన యోగం అయితే స్టార్ట్ అయిందమ్మా. ఇది మీకు ఓకే అండి. 25 మే నుంచి స్టార్ట్ అయింది. దీని సాంద్రత మనకు వచ్చి ఆ. 26 అబ్బో ఇప్పుడు ఇంకా టైం ఉందండి. కొద్దిగా ట్రై చేయండి. మీకు అక్టోబర్ దాకా టైం ఉందండి. అక్టోబర్ 15 వరకు. అంటే ఇప్పుడు ఈ 2026 అక్టోబర్ వరకు టైం ఉందండి. అవును ట్రై చేయండి. అంటే నిజంగా కొనుక్కోగలుగుతాం కదండి ట్రై చేస్తే. ఇప్పుడు నేను ట్రై చేశాను. మీరు ట్రై చేయండి. సరే అండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఓకే. ఓకే ఫార్మాట్ గురువు గారు అయిపోయాయండి, క్లోజ్ ఓకే. చేసేద్దాం. మేడం గారు నా పేరు శృతి ఉంది మేడం, శృతి. మేడం మ్యూట్ చేయండి. మేడం గారు అంజుబాబు ఇందాక పలికారు కదా నెక్స్ట్ మేడం. వీక్ చూద్దాం మేడం. అందరు మ్యూట్లోనండి. అన్ని పట్టాలి. ఓకే అండి. బీవీఎన్ పరాశర వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి.